హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తిరుమలకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి బాజ్పేయి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం డీఐజీ అధ్యక్షతన నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం భద్రతా ఆడిట్ చేపట్టామన్నారు. 2023 మేలో నిర్వహించిన భద్రతా ఆడిట్ ప్రతిపాదన అంశాలపై టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ పేర్కొన్నారు. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్లు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాలలోపు పనులన్నీ పూర్తి చేస్తామని, పనులకు గ్రీన్ ఛానల్లో నిధులిస్తామని తెలిపారు. ఇక్కడ సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నారు. విద్యార్థులు మధుమేహం బారిన పడుతుండటంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వారిలో చైతన్యం తెచ్చేందుకు పాఠశాలల్లో మధుమేహ అవగాహన బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తన పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాల పరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 143/1 కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి న్యాయ సలహా కోరారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అందిపుచ్చుకుంటూ ప్రజలను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు పెహల్గాం ఉదంతం వీరికి ఆయుధంగా మారింది. అక్కడ జరిగిన ఉగ్రవాద చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దానిపై రకరకాల వీడియోలు చలామణిలోకి వస్తున్నాయి. పెహల్గాం పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఇతర మాధ్యమాల్లో వీడియోలు పంపుతూ ఫోన్, కంప్యూటర్లలోని డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్ కావడం తనను ఆశ్చర్యపరిచిందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. మరో 2 నుంచి 3 ఏళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో ఆడే సత్తా అతడిలో ఉందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు అతడితో మాట్లాడానని రవిశాస్త్రి చెప్పాడు. రిటైర్మెంట్ గురించి కోహ్లీతో మాట్లాడానని అన్నారు. దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్ లో ఉందనే వార్తలపై సమంత మేనేజర్ స్పందించారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని వాటిని ఖండించారు. ఇక మరోవైపు రాజ్ తన భార్యకు ఇప్పటికే విడాకులు ఇచ్చినట్లు కూడా ఆంగ్ల మీడియా తమ కథనాల్లో పేర్కొంది. సమంత ప్రస్తుతం నిర్మాతగా తన తొలి సినిమా శుభం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధర దిగొచ్చింది. భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర ఇప్పుడిప్పుడే దిగొస్తుంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారుతుండడం ఇందుకు కారణంగా పేర్కొంటోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర మరో 1800 రూపాయలు తగ్గుముఖం పట్టి 95,050 రూపాయల వరకు పలుకుతోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.